అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుధీ టాక్స్. ఈరోజు ఒక చిన్న సైకలాజికల్ ఆస్పెక్ట్, అది మనందరి లైఫ్లో చాలా 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 క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఆ ఒక్కదాని వల్లే చాలామంది సక్సెస్ సాధించడానికి లేకుంటే ఫెయిల్ అవ్వడానికి ఈ ఒక్క పాయింటే కారణం. ఇదే నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. మీకు ఒక పాయింట్ ఇప్పుడు నేను ఈ టాపిక్ అంతా చెప్పిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ఎక్కడ మేము ఆగిపోయాం, ఎక్కడ నేను ఇది చెయ్యాలనుకున్నా చేయలేకపోతున్నాను అనే ఒక్క ఆస్పెక్ట్లో మాట్లాడితే మాత్రం దట్ ఈస్ కాల్డ్, చిన్నప్పుడు చిన్నపిల్లలకి పాము ఇస్తే చాలా బాగా ఆడుకుంటారు. అదే పాముని మనకిస్తే ఇప్పుడు భయపడతాం. ఫస్ట్ థింగ్, కొంతమంది ఒకసారి లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఒక్కసారి లిఫ్ట్ కిందకు వచ్చి పడంగానే వీళ్ళు ఒక్కసారి భయం వేసి ఆ రోజు నుంచి మైండ్లో ఒక బ్లాక్ క్రియేట్ చేసుకుంటారు. ఏంటంటే లిఫ్ట్ ఎక్కలేను, ఇంకా లిఫ్ట్ అంటే నాకు భయం. మీలో చాలా మందికి చాలా ఫియర్స్ ఉంటాయి. అది స్టేజ్ ఫియర్ అవ్వచ్చు, లేదా చాలా ఎక్స్టర్నల్ డిఫరెంట్ థింగ్స్తో మీరందరూ ఆగిపోయి ఉంటారు. వీటన్నిటికి కారణం సైకలాజికల్ టర్మ్ మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్, బాగా గుర్తుపెట్టుకోండి ఈ టర్మ్, మెంటల్ బ్లాక్స్ అంటారు. మెంటల్ బ్లాక్స్. మన బ్రెయిన్లో ప్రతి సిచ్యువేషన్ ఒక మెంటల్ బ్లాక్గా క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఈరోజు ఒక ఫ్రెండ్ నన్ను చీట్ చేసాడు అనుకోండి, బ్రెయిన్లో ఒక బ్లాక్ క్రియేట్ చేస్తాం. ఏమనంటే ఫ్రెండ్స్ని ఎవరు నమ్మకూడదు, అర్థమైందా? ఒక బ్లాక్ క్రియేట్ చేస్తాం. ఈరోజు బైక్లో వెళ్తున్నప్పుడు సడన్గా మనకు యాక్సిడెంట్ అయిందంటే ఆ రోజు నుంచి కొంతమందికి ఒక ఫోబియా లాగా స్టార్ట్ అయిపోతుంది. ఇంకెప్పుడు బైక్ ఎక్కకూడదు, ఇంకెప్పుడు అదొక మెంటల్ బ్లాక్గా స్టార్ట్ అయిపోతుంది. మ్యాథ్స్ ఒక్కసారి ఏదైనా సబ్జెక్టు టీచర్ కొద్దిగా క్లియర్గా చెప్పకపోయినా, ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా, లేదా ఇతను అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ అతను ఏం చేస్తారంటే వన్ సెకండ్ ఫస్ట్ ఇతను ఏం చేస్తారంటే ఆ మెంటల్ బ్లాక్, నాకు ఇంకా మ్యాథ్స్ కష్టం, నేను ఇంకా చేయలేను అని చెప్పి వచ్చేస్తుంది. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే మెంటల్ బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటారు. ఈరోజు చాలామంది సైకలాజికల్గా వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే ఆ బ్లాక్స్ని క్రియేట్ చేసుకొని దాని నుంచి ఇంకా ఫ్యూచర్ కనపడదు. ఒకళ్ళు ఏదైనా అటెంప్ట్ చేయొచ్చు, భలేవాడు నాకు తెలుసు ఆల్రెడీ నేను చేయలేను అని ఆ మెంటల్ బ్లాక్ మనల్ని ఆపేస్తూ ఉంటుంది. నా లైఫ్లో కూడా చాలా సంఘటనలు ఉన్నాయి. అవన్నీ నేను ఎలా ఓవర్కమ్ చేశానంటే ఫస్ట్ ఈరోజు ఆ స్ట్రాటజీ మీకు చెప్తాను. నేను ఎలా మెంటల్ బ్లాక్స్ని ఓవర్కమ్ చేశాను. సింపుల్గా మీరు చేయాల్సింది ఫస్ట్ లిస్ట్ డౌన్ ఏ థింగ్స్ని మిమ్మల్ని ఆపేస్తుంది. ఏదన్నా స్టేజ్ మీద మాట్లాడమన్నప్పుడు ఆగిపోవడం కానీ, లేదా నేర్చుకునేటప్పుడు ఆగిపోతున్నా ఏ థాట్స్ మిమ్మల్ని ఆపేస్తున్నాయి, ఫస్ట్ లిస్ట్ డౌన్ ఆల్ ద థాట్స్ అన్నీ రాసేసి దాని తర్వాత సెకండ్ ఏం చేస్తారంటే, అంటే ఫస్ట్ నేను చెప్పేది ఫస్ట్ కారణాలు కనుక్కోండి, లేదా ఫస్ట్ మీకు అసలు ఉండే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయండి. అసలు ఏ ప్రాబ్లం ఐడెంటిఫై చేయకుండా నాకు మెంటల్ బ్లాక్స్ ఉన్నాయి, ఎలా వర్క్ చేయాలని క్లారిటీ లేకుండా ఫస్ట్ మీకు ఉండే మెంటల్ బ్లాక్స్ ఏంటో ఆలోచించండి. అన్నీ రాసిన తర్వాత అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అబ్బాయి ఇచ్చాడు నా దగ్గరికి, 9th క్లాస్ చదువుతున్నాడు. సార్ నాకు అన్ని సబ్జెక్ట్స్ ఈజీ సార్, మ్యాథ్స్ అంటే కష్టం అన్నాడు. నేను వెంటనే ఓకే బాబు ఫెంటాస్టిక్, కానీ పుట్టుకతో మ్యాథ్స్ కష్టం అన్నా. లేదు సార్, నీకు ఎప్పటి నుంచి మ్యాథ్స్ కష్టం అంటే, నేను 4th క్లాస్ వరకు మ్యాథ్స్ బాగా చేసేవాడు సార్, 5th క్లాస్లో నుంచి నాకు మ్యాథ్స్ కష్టం అన్నాడు. నాకు అర్థం కాల. పోనీ 5th క్లాస్ సిలబస్ ఏమన్నా మారిపోయిందా ఏమన్నా అర్థం కాక నేను అడిగాను, ఏమైంది నిజం చెప్పని చెప్పి అతన్ని మొత్తం ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు తెలిసిన విషయం తెలుసా, 4th క్లాస్లో మ్యాథ్స్ టీచర్ మారారు. ఆ టీచరు క్లాస్లోకి రాగానే ఈ పిల్లలతో కనెక్ట్ అవ్వడంలో చిన్న మిస్కమ్యూనికేషన్, అది అందరికీ కనెక్ట్ అయ్యారు కానీ ఈ అబ్బాయికి కనెక్ట్ అవ్వలేదు. వీడు ఆ టీచర్ క్లాస్ కరెక్ట్గా వెళ్ళలేదు. ఆ రోజు నుంచి ఆ టీచర్ చెప్పేది అర్థం కాక మ్యాథ్స్ అంటే కష్టమని డిజైన్ చేసుకున్నాడు. అర్థమైందని చెప్పేది. చాలామంది అసలు ఆ రూట్స్కి వెళ్తే మాత్రం మీకు చాలా విభిన్నంగా ఆన్సర్లు వస్తాయి. మనం కూడా చాలా సబ్జెక్ట్స్ ఇలాగే ఆగిపోతాం. కావాలంటే మీ లైఫ్లో ఒకసారి చూసుకోండి. మీరు ఏదైనా టాపిక్స్ ఏదైనా మాట్లాడడానికి ఒక రూట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. దయచేసి ఆ మెంటల్ బ్లాక్ క్లియర్ చేస్తేనే యూ విల్ గో ఫర్దర్ ఇన్ యువర్ లైఫ్. మీరు అనుకున్నది సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ మెంటల్ బ్లాక్స్ అన్ని ఇక్కడ ఉండిపోతాయి. అవే క్రియేట్ చేసుకుని హెడ్ అంతా మనం పెట్టుకుని ఉంటాం. దయచేసి ఆ మెంటల్ బ్లాక్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తారో ఈ రోజు నుంచి మీరు వర్క్ చేయండి. ఫస్ట్ చేయాల్సింది లిస్ట్ డౌన్ ఆల్ ద మెంటల్ బ్యారియర్స్, ఏవేవి మిమ్మల్ని ఆపుతున్నాయి అవి రాయండి. దాని తర్వాత అవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సెకండ్ ఏంటంటే మీరు చేయాల్సింది ఫేస్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్లో ఉన్నప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక క్లాస్ మొత్తం కలిసి నవ్వారు. ఆ రోజు డిసైడ్ అయ్యా, నేను బతుకుంటే ఏమైనా చేసుకుంటాను కానీ నేను మాత్రం దయచేసి స్టేజ్ మీదకి వెళ్ళని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు నేను ఆ రోజుకి నుంచి ఏం చేస్తాను తెలుసా, స్టేజ్ మీదకి వెళ్ళాలంటే నా థాట్ నన్ను ఆపేస్తూ ఉంటుంది. మనిషి అంట ఫస్ట్ ఫెయిల్ అయ్యేది ఎక్కడ తెలుసా, లైఫ్లో కాదు థాట్స్లో ఫెయిల్ అవుతాడు. మనిషి ఫస్ట్ ఫెయిల్ అయ్యేది థాట్స్లో.
మనిషి ఫస్ట్ సక్సెస్ సాధించేది కూడా థాట్స్లోనే. మనం మామూలుగా ఫెయిల్యూర్ సక్సెస్ అని మాట్లాడతాం కదా, నేను ఈ డెఫినేషన్స్ అన్నీ చూశాక చాలామంది డిఫరెంట్గా రాశారు. కానీ నేను చాలామంది పీపుల్ లైఫ్స్ తీసుకున్నాక నేను చూసింది ఏం తెలుసా, ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుందంట. బిజినెస్లో సక్సెస్ సాధించాడంటాడు, కాదు. లైఫ్లో సక్సెస్ సాధించాడు, కాదు. థాట్స్లో సక్సెస్ సాధించాడు, థాట్స్లో ఫెయిల్ అయ్యాడు. ఈ రెండే కారణాలు ఉంటాయి. ఆ రెండు పర్ఫెక్ట్గా మార్చుకుంటే మీరు అద్భుతంగా రాణించగలుగుతారు. దిస్ ఇస్ వాట్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ వాంట్ టు డిస్కస్. ఇంకా మీరు అడగండి, నేను ఈ టాపిక్ ఇంకా మెంటల్ బ్లాక్స్ ఇవన్నీ చాలా చాలా ఓషన్ లాంటి కాన్సెప్ట్, ఒక్క రోజులో అయ్యేది కాదు. యూ కెన్ కనెక్ట్ విత్ మీ లైవ్లో ఎవరైనా రామాంజనేయ రెడ్డి నందితే అంజీ గారు వచ్చండి. అలాగే మీరు ఒక లైవ్ లో ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే జస్ట్ రిక్వెస్ట్ కింద ఉంటుంది, మీరు పంపించవచ్చు. సో దట్ వీ కెన్ హ్యావ్ ఎ లైవ్ ఇంటరాక్షన్. హలో హలో సారీ అండి, నెట్ ఇష్యూ అయి ఉంది. లెట్ మీ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ ఎనీబడి ఈస్ దేర్. లావణ్య కొడాలి గారు, మీరు ఎవరన్నా కనెక్ట్ అవ్వాలంటే చిన్నగా అక్కడ కింద రిక్వెస్ట్ అని ఉంటుంది, వీడియో రిక్వెస్ట్, అది పంపిస్తే సరిపోతుందండి. సో దట్ ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. యా, హలో, I don't think so. Last and final attempt. సుధీర్ విక్కీ, లెట్ మీ, చాలా రిక్వెస్ట్లు వచ్చినాయని నేను సార్ట్ అవుట్ చేస్తున్నాను, ఒకటి రెండు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫస్ట్ ఫెయిల్ అవ్వడం మాత్రం దయచేసి ఫెయిల్ అవ్వండి అందరూ. కానీ ఫెయిల్ అయినప్పుడు మాత్రం దయచేసి థాట్స్ లో కాకుండా యాక్షన్స్ లో ఫెయిల్ అవ్వండి. దానికి ఒక మీకు సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. హలో, హలో, ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్, లెట్ మీ కనెక్ట్ విత్ నెక్స్ట్ స్వాతి సిస్టర్ గారు. నెక్స్ట్ మిమ్మల్ని కనెక్ట్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ 23 అనుకో, అర్థం కాలేదు. ఓకే అమ్మా, నేను మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. హలో మేడం, నమస్తే మేడం. హలో మేడం, మీరు మాట్లాడచ్చు. హలో హలో సార్. హలో డియర్, చెప్పండి. నేను ఎప్పుడైనా ఇంక్ పెన్ తో రాయాలనుకున్నప్పుడు అది నాకు చాలా హార్డ్గా ఉంటుంది సార్ రాయటానికి. అమ్మా, ఇంక్ పెన్ తో రాయడానికి హార్డ్గా ఉంది అంటే దీని గురించి అంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. కానీ నీకు తెలుసు కదా మల్లికార్జున్ సార్, గుర్తున్నారా? లావణ్య గారు అంటే మా మీరేనా అక్కడ మనం యువర్ దోస్త్ లో కలిసింది? సార్ ఎస్ సార్, జనరేషన్ దాంట్లో సార్, మెకెన్సీ. అమ్మా నమస్తే, నమస్తే అమ్మా, బాగున్నారా? సో హ్యాపీ. మెకెన్సీ కంపెనీ ప్రాజెక్ట్ నేను హైదరాబాద్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ యువర్ దోస్త్ కలిసి చేసేటప్పుడు మన ఆర్గనైజేషన్ లో నేను అక్కడ చేశాను. రియల్లీ సో హ్యాపీ టు సీ యూ హియర్ అమ్మా. థ్యాంక్ యూ సార్. అది హ్యాండ్ రైటింగ్ దాని గురించి మీరు ఒక్కసారి మల్లికార్జున్ సార్ ఒకసారి అడగండి అమ్మా. మేబీ హీ కెన్, బికాస్ హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్, హీ విల్ హెల్ప్ యూ ఇన్ దట్. ఓకే బాబు అడగాలి, అది రాస్తున్నాడు. సో అది ఇంకా మీరు కలిసారు, అడిగేశాడు. గ్రేట్ అమ్మా, గ్రేట్. ఖచ్చితంగా ఖచ్చితంగా, సో హ్యాపీ టు హియర్. మీరు ఆల్రెడీ వర్క్ షాప్ లో కూడా ఉన్నారు కదా? ఎస్ సార్, ఎస్ సార్. ఓ నైస్ అమ్మా, నైస్. సో హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. ఒక ఫీడ్బ్యాక్ సార్, ఐ మీన్ అంటే మేము పర్సనల్ గా చూసింది, మా బాబు చాలా చేంజ్ అయ్యాడు సార్. వెరీ హ్యాపీ సార్. గ్రేట్ అమ్మా, గ్రేట్. సో హ్యాపీ టు హియర్ దట్ అండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్తే. యా, లెట్ మీ కనెక్ట్ విత్ ఫ్యూ లాస్ట్ 1 or 2. దాని తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగినా దానికి నేను రెస్పాన్స్ ఇస్తానండి. స్వాతి సిస్టర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మేము నల్లగండ్లలోనే ఉంటాం సార్. మేము మీ అపాయింట్మెంట్ కావాలి సార్. నాకు కాంటాక్ట్ ఎలా చేయాలో. మా బాబు మాకు 2018. హాయ్ హాయ్, సే హాయ్.
హాయ్ హాయ్ మాకు చెప్పండి 2018 నవంబర్ లో యాక్సిడెంట్ అయింది సార్. అప్పుడు ఒక 4 months బెడ్ సారీ రెస్ట్ లో ఉన్నాను. సో డే కేర్ లో జాయిన్ చేసాము బాబుని. సో అప్పుడు అప్పటిదాకా ఎక్కువ అల్లరి చేయలేదు. పర్లేదు పర్లేదు అమ్మా, పర్లేదు చెప్పండి. సో కొంచెం అప్పటి నుంచి అల్లరి ఎక్కువైంది సార్. ఆ మాట వినట్లేదు అంటే చాలా చేంజ్ అయ్యాడు సార్. కాకపోతే అప్పుడు కొంచెం నేను మొబిలిటీ లేక ఫోన్ అవి అలవాటు చేశాను. బట్ ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా మార్పిచ్చేసాను సార్ నేను ఎప్పుడైతే సెట్ అయ్యానో. ఓకే హోంవర్క్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు సార్. చాలా తెలివైన పిల్లాడు, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఒకసారి నైస్ చెప్పినప్పుడు అది వింటాడు. బట్ ఒక్క నిమిషం చూసేసి ఇలాగా డిస్టర్బ్ అలాగే ఉండాలమ్మా సార్. అమ్మా మీరు ఇలా యాక్టివ్ ఉండే పిల్లలు దయచేసి ఆ ఎనర్జీని అలాగే క్యారీ చేయనివ్వండి. నో ప్రాబ్లం. ఫ్యూచర్ లో అలా యాక్టివ్నెస్ మనకు కావాలి. కొంతమంది పెద్ద అయిన తర్వాత అడుగుతారు మా పిల్లలు అసలు యాక్టివ్ గా లేరని. అది చిన్నప్పుడు మనం మౌల్డ్ చేసిన బట్టి ఉంటుంది. నో ప్రాబ్లం, అలాగే ఉండాలి, అలాగే డిస్టర్బ్ చేస్తుండాలి. అదే స్టడీస్ మీద ఎలాగ కాన్సన్ట్రేషన్ పెంచాలనేది డౌట్ సార్. మీరు ఒక్కసారి మీరు ఎలాగ కన్సల్ట్ అవుతున్నారు, దయచేసి అది పిల్లలకి కాదు టిప్స్ మీకు ఇస్తారండి. పిల్లలకి కౌన్సిలింగ్ ఏమి ఉండదు ఈ టైంలో. సో మీరు అంటే ఇప్పుడు డే కేర్ లో వదిలేయడం అనేది అంటే డే కేరా లేకుంటే ఇదని కాదు. ఆ టైంలో కూడా మీరు మామూలుగా ఇప్పటి నుంచి పిల్లలతో ఆ హోంవర్క్ మీద కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు, లేకుంటే హోంవర్క్ మీద ఇంట్రెస్ట్ తీసుకురావడం రాయడం మీద కానీ, లేదా సెకండ్ ఆప్షన్ ఈ టైంలో మీరు ఇంకా బాగా ఎలా కనెక్ట్ అయితే మీ మాటలు ఎక్కువ వినే విధంగా అవి మనం ఒకసారి మీరు పేరెంటింగ్ కౌన్సిలింగ్ లో మీరు అవి డిస్కస్ చేయించండి. ఓకేనా? మీరు అపాయింట్మెంట్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నేను అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదండి, బికాస్ కంప్లీట్ ఈ లాక్డౌన్ వల్ల. ఇది అయిపోయిన తర్వాత మీరు ఒకసారి నా ఆఫీస్ కూకట్పల్లిలో ఉంటుంది, యూ కెన్ కన్సల్ట్ అండి. ఓకే సార్, ఓకే, నా నెంబర్ కి కాల్ చేసినప్పుడు నేను అపాయింట్మెంట్ డీటెయిల్స్ చెప్తానండి. ఓకే సార్, నాకు ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా పర్లేదు సార్. ఓకే షూర్, డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే. యా సుప్రియ, ఓ మై గాడ్ ఎంతమంది ఉన్నారు. అండ్ మీ అందరికి ఇంకో చిన్న 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 టాపిక్ ఏంటంటే, దయచేసి పిల్లలు పెద్దలు ఎవరన్నా ఉంటే మాత్రం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఈ మధ్య చూసిన ఒక చిన్న కాన్సెప్ట్ లో అదొక పాయింట్ మీకు చెప్తాను. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. ఏం చెప్పాలి కరెక్ట్. ఓకే సరే, ఇంకా లైవ్ లో ఎవరు తీసుకోరండి మీరు, నో ప్రాబ్లం. విషయం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. పిల్లలంట సర్టెన్ ఏజ్ వరకు ఫోన్ చూసి పేరెంట్స్ తో కనెక్ట్ అవ్వకపోయేసరికి, లేదా పిల్లలకి ఎవరు మాట్లాడించకపోయేసరికి స్పీచ్ డిలే అవుతుందని చెప్పి మొన్న ఈ మధ్య కొన్ని రీసెర్చ్ కూడా చెప్తున్నాయి. దయచేసి పిల్లలకి మొబైల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, మొబైల్ ఒకవేళ లేదు అంటే పిల్లలతో ఎక్కువ మాట్లాడుతూ ఉండండి, పిల్లలతో ఎక్కువ మాట్లాడిస్తూ ఉండండి. వాళ్ళకి స్పీచ్ బాగా వస్తుంది, వాళ్ళ అటెన్షన్ కూడా మీ మీద ఎక్కువ ఉంటుంది. అదొక చిన్న పాయింట్ ఐ వుడ్ లైక్ టు యాడ్. BVNL, సో ప్లీజ్ ఆన్సర్ అవర్ క్వశ్చన్స్. నాకు అమ్మ మీరు క్వశ్చన్ డైరెక్ట్ గా మిమ్మల్ని కనెక్ట్ చేస్తున్నాను, లేదా మీ క్వశ్చన్ ఏంటో పైకి వెళ్ళిపోయి అన్ని చాలా అందరు టెక్స్ట్ చేస్తున్నారు. నేను మీ క్వశ్చన్లు అన్ని పైకి వెళ్ళిపోయి, కొద్దిగా మీ క్వశ్చన్ మళ్ళీ టైప్ చేయండి, నేను ఆన్సర్ చేస్తానండి. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ లెట్ మీ యాడ్. కామార్తి పద్మావతి గారిని కనెక్ట్ చేశానండి. పిల్లలు మాట వినడం లేదని పేరెంట్స్ అనకుండా పేరెంట్స్ మరి వాళ్ళని మారిస్తే బాగుంటది. పేరెంట్స్ మారి వాళ్ళని మారిస్తే, ఇప్పుడు మేము పేరెంటింగ్ కౌన్సిలింగ్ అని మేము మామూలుగా అంటాం కదంటే, ఆ పేరెంటింగ్ కౌన్సిలింగ్ లో ఫస్ట్ చెప్పేది అదే. పేరెంటింగ్ కౌన్సిలింగ్ ఫస్ట్ వర్డ్ ఏంటంటే పిల్లలకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉండవాలి, పిల్లల మైండ్ సెట్ కి తగ్గట్టుగా పేరెంట్స్ ఎలా మౌల్డ్ అవ్వాలి, లేదా పిల్లల్ని మీ దారిలో తెచ్చుకునేదాన్ని పేరెంట్స్ ఎలా ఆలోచించాలి అనే విధానాన్ని కనెక్ట్ చేస్తాం. దట్స్ ట్రూ. మనం వాళ్ళు మారాలంటే వాళ్ళు అసలు మారరు. ఎందుకంటే ఇప్పుడు మనమే చిన్నప్పుడు నిజం మాట్లాడితే మనం ఎలా ఉన్నాం మనకు బాగా తెలుసు. మనమేం అంత నేనైనా లేకుంటే ఎంత గొప్ప వ్యక్తులైనా సరే చిన్నప్పుడు అందరూ అలాగే ఉండేవాళ్ళు. ఎలా అంటే ఇండిసిప్లైన్ గా, లేకుంటే ఫోకస్ పెట్టకుండా, కాన్సన్ట్రేషన్ అలాగే ఉంటారు. ఆ ఏజ్ కి అలాగే ఉంటారు. కానీ దాన్ని కొద్దిగా సింప్లిఫై చేసి మనకి తగ్గట్టుగా మనం మార్చుకోవాలంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం మారాలి ఫస్ట్. అదొక్కటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. హ్యాపీగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? హ్యాపీగా ఉండాలంటే నాకు తెలిసింది ఒకే ఒకటమ్మా, దయచేసి ప్రెసెంట్ లో బతకడం. ప్రెసెంట్ లో ఇప్పుడు ఈ క్షణం వాట్ యు ఆర్ డూయింగ్ మ్యాటర్స్ అలాట్. ఇప్పుడు ఈ క్షణం
దీన్ని మళ్ళీ సింపుల్ గా 1 లైన్ లో ఆన్సర్ ఇస్తే ఇదే ఇస్తారు. కానీ నీకు ఎలాబరేట్ చేసుకోవాలంటే అదొక మళ్ళీ డిఫరెంట్ ఆల్ టుగెదర్. సో నేనైతే మాత్రం ప్రెసెంట్ ఏంటి అనేది మాత్రం ప్లాన్ చూసుకుంటాను. తర్వాత ప్లానింగ్ పాస్ట్ అదంతా సెకండరీ, ప్రెసెంట్ మాత్రం ఎంజాయ్ చేస్తుంటాను. ఒక్క నిమిషం. హౌ టు మేక్ కిడ్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీ, ఇది ఒక యూనివర్సల్ క్వశ్చన్ అండి. హౌ టు మేక్ కిడ్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. దయచేసి ఫస్ట్ నేను మొదటి నుంచి చెప్తున్నాను, పిల్లల యొక్క లెర్నింగ్ స్టైల్స్ తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, పిల్లల యొక్క లెర్నింగ్ స్టైల్స్, వాళ్ళు విని నేర్చుకునే టైపా, చూసి నేర్చుకునే టైపా, ఇలాంటి లెర్నింగ్ స్టైల్స్ అన్ని తెలుసుకోండి. మీరు ఫస్ట్ పిల్లల మీద చదివించాలనుకుంటే మాత్రం యూ నీడ్ టు ఐడెంటిఫై ఫస్ట్ లెర్నింగ్ స్టైల్స్. తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, అది డ్రాయింగ్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, ఏది ఇంట్రెస్ట్ ఉందో కనుక్కొని దాన్ని చదువుతో రిలేట్ చేస్తూ మీరు చేయాలి. ప్రతి ఒక్కటి, అది టైం ఫ్యాక్టర్ అవ్వచ్చు, ఇవి ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. అది ఏ ఏజ్ పిల్లలైనా, 10th క్లాస్ పిల్లలైనా సరే, ఫస్ట్ వాళ్ళ లెర్నింగ్ స్టైల్స్ కనుక్కోండి. తర్వాత సబ్జెక్ట్ ని ఎంత ఇంట్రెస్ట్ గా క్రియేట్ చేయాలి. ఎల్కేజీ యూకేజీలో పిల్లలు చూడండి చాలా ఎక్సైటెడ్ గా నేర్చుకుంటారు. ఎందుకు తెలుసా? నేను ఒక చిన్న తప్ప రైటా నాకు సంబంధం లేదు, నేను ఒక అనాలిసిస్ చెప్తాను. ఎల్కేజీలో ప్రీ స్కూల్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా? జానీ జానీ ఎస్ పాపా అని చెప్పి ఫుల్ బాడీ యాక్షన్స్ తో, వాయిస్ మాడ్యులేషన్ తో, ఒక రిథమిక్ వేలో మొత్తం ఎక్స్ప్రెషన్స్ అంతా చెప్తుంటారు. వీడు ఎల్కేజీ యూకేజీ అంతా వాళ్ళని ఫస్ట్ వాడు ఎలా కనెక్ట్ అవుతాడంటే నాన్ వర్బల్, వర్బల్ రెండు కలిపి కనెక్ట్ అవుతాడు. అవును టీచర్ చెప్తాడు చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంటికి వచ్చాక మళ్ళీ పేరెంట్ కూడా మళ్ళీ అలాగే చేసి చూపిస్తాడు, జానీ జానీ అని చెప్పి నీట్ గా చేసి చూపిస్తాడు. తర్వాత ఎప్పుడైతే ఒక స్టెప్ దాటి ఫస్ట్ క్లాస్కి వస్తాడో, ఫస్ట్ క్లాస్ మనకు తెలుసు కదా, ఎల్కేజీ యూకేజీలో ఉండదు, ఫస్ట్ క్లాస్ లో ఉండదు. అక్కడ స్టార్ట్ చేస్తారు ఇంకా 1+1 2. వీడు ఒక్కసారిగా నిన్నటి దాకా డాన్స్ చేస్తూ చెప్పాడు, ఈరోజు ఇలా చెప్తారో నాకు అర్థం కాదు. అక్కడ మాడ్యులేషన్ మారుతుందండి. అందుకే నేను చాలా స్కూల్స్ లో, కొన్ని స్కూల్స్ లో టీచర్స్ ఫస్ట్ ఇదే చెప్తాను, మీరు దయచేసి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో కూడా కొద్దిగా మీ వీలైతే ఆ బాడీ లాంగ్వేజ్ లేకుంటే నేర్పించే విధానం పిల్లలకు ఆ ఏజ్ తో కనెక్ట్ అయ్యే విధంగా నేర్పించాలని చెప్పి ఫస్ట్ నేను టీచర్స్ అదే కోరుకుంటాను. వాడు గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్ అంటే, దయచేసి ఈ మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎప్పుడైతే కొద్దిగా ఏజ్ దాటి వెళ్ళిపోతూ ఉంటారో ఆ టైంలో టీచర్స్ కనుక కొద్దిగా ఆ మాడ్యూల్, అంటే పిల్లలందరినీ మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం, కానీ స్టిల్ మీరు కనెక్ట్ అవ్వాలంటే అంతెందుకు మీ లైఫ్ లో చూడండి, మీ లైఫ్ లో దాదాపుగా ఇప్పటిదాకా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీలో ఇంటర్లో ఉన్నారనుకోండి, చిన్నప్పటి నుంచి చాలా మంది టీచర్స్ ఉంటారు. అందరు మీకు బెస్ట్ టీచర్సా? కాదు, ఎవరో ఒక 5 to 6 పీపుల్ ఆర్ 2 to 3 పీపుల్ ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఫస్ట్ మీకు కనెక్ట్ అయ్యారు. నేను ఎప్పుడు టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ చెప్తాను, దయచేసి మీరు కొత్తగా ఏదైనా స్కూల్కి వెళ్ళినా, కొత్తగా ఏదైనా క్లాస్కి వెళ్ళినా ఒక 2 days పాటు అసలు క్లాసులు చెప్పొద్దు, 2 days పాటు సబ్జెక్ట్ చెప్పొద్దు. 2 days ఏం చేయాలంటే దిస్ ఇస్ కాల్డ్ ర్యాపో బిల్డింగ్ అంటారు. మేము సైకాలజీలో యూస్ చేసి, కౌన్సిలింగ్ లో యూస్ చేసేది, ఫస్ట్ టీచర్స్ కూడా మేము ఫస్ట్ చెప్పేది ఫస్ట్ ర్యాపో బిల్డింగ్. ఎప్పుడైతే మీరు పిల్లలకి ఫస్ట్ కనెక్ట్ అవుతారో డెఫినెట్ గా వాళ్ళు వింటారండి. అదే ఫస్ట్ ఒక టీచర్ అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు, మనం ఎప్పుడు డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళకూడదు, ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవుతూ మీరు చెప్పారా, ఆసమ్. ఇది దయచేసి ఆల్ ద టీచర్స్, మళ్ళీ ఇది చాలా కష్టం అండి కనెక్ట్ అవ్వడం, మాకు సిలబస్. మీరు పిల్లలకి మీరు అద్భుతంగా కంటెంట్ ఇవ్వాలంటే టీచర్ వల్లే సాధ్యం. ఆ టీచర్ చెప్పే విధానాన్ని బట్టి కంటెంట్ కూడా ఈజీగా కనెక్ట్ అవుతుంది. మీకు మీ లైఫ్ లో మీ టీచర్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి. నా లైఫ్ లో నాకు దాదాపు ఒక 200 మంది టీచర్స్ ఉన్నా, లేకుంటే 150 మంది టీచర్స్ ఉంటే, దాంట్లో పర్టికులర్ గా కొంతమంది ఫ్యాకల్టీ చెప్పేది ఇప్పటికీ నా బ్రెయిన్ లో గుర్తుంది. బికాస్ ద వే దే ఎక్స్ప్లెయిన్, ద వే దే యూస్ సమ్ ఎగ్జాంపుల్స్, ద వే దే కనెక్టెడ్ టు మై హార్ట్. అర్థమైందా? అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క నిమిషం, లెట్ మీ గో విత్ just like you, I have a passion towards bringing a change in their behavior. I have a passion towards helping children to in improve their English speaking skill. Would love to associate with you. Definitely గా అండి, ఖచ్చితంగా శ్రీవల్లి గారు డెఫినెట్లీ విల్ లుక్ ఇన్ టు దట్. ఖచ్చితంగా ఇక్కడ చాలా మంది పిల్లలు ఇంకా నీడ్ లో ఉన్నారు. నేనంతా ఒకే ఒక్క దానికోసం పనిచేస్తున్నాను, నా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ బాగుంటారు. నేను యూత్ గురించి అస్సలు నేను మాట్లాడినండి, బికాస్ యూత్ కెన్ మేనేజ్, అది ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా అంతా వాళ్ళు చూసుకుంటారు. నేను ఫస్ట్ నెక్స్ట్ కిడ్స్ కి వాల్యూస్, ఫెయిల్ అయితే కూడా ఏం చేయాలి, నా కాన్సెప్ట్ ఫస్ట్ అదే. ఏ స్కూల్లో కాలేజ్ లో ఫెయిల్యూర్ గురించి చెప్పరు. ఈ రోజు చాలా మంది ఆత్మహత్యలు ఆపాలంటారు. నేను అక్కడ ఆపనండి, అక్కడ జరుగుతుంటుంది. అక్కడ ఆపాలనేది నేను ప్రయత్నిస్తున్నాను, అది జరుగుతుంది. నేను ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పట్లా, అక్కడ నా ప్రయత్నం జరుగుతుంది. కానీ దానికంటే ముందు కింద రూట్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను. ఆ రూట్స్ ఏంటి తెలుసా? స్కూల్ లెవెల్ నుంచి ఫెయిల్ అయినా కూడా దాన్ని ఎలా ఫేస్ చేసే గట్స్ కనుక పిల్లలకి ఇవ్వగలిగితే, ఫెయిల్ అయినా కూడా ఏ స్కూల్లో అయినా ఒక్క లెసన్ ఉందా అండి? ఫెయిల్ అయితే ఏం చేయాలి,
నా సిలబస్లో నేను ఒక టాపిక్ పెట్టుకున్నాను, ఫెయిల్ అయితే ఏం చేయాలని. అది పిల్లలకి మీరు అంటే అప్పుడే మీరు అనొచ్చు మళ్ళీ, ఫస్ట్ మనకు వచ్చే మెంటల్ డౌట్ ఏంటి తెలుసా, నెగిటివ్ డౌట్. సార్ అంటే పిల్లల్ని ఫెయిల్ అవ్వమని చెప్తున్నారా? మీరు చెప్పే విధానంగా కామన్ గా నేను చెప్పను, దాని కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫెయిల్ అయితే కూడా పిల్లల్ని కనుక మీరు మెంటల్ గా రెడీ చేస్తే వాడి జీవితంలో గొప్ప వ్యక్తి అవుతాను నేను బాండ్ పేపర్ మీద రాస్తాను. దయచేసి మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ మీ ప్రియాంక రెడ్డి. ప్రియాంక గారు, యా, NECW ప్రియాంక. సార్ హౌ టు మేక్ హ్యాబిట్స్ స్టార్ట్ చేస్తున్నా బట్ ఐ లూజ్ ఇట్ డూయింగ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. ఇది ఖచ్చితంగా అందరికి ఉంటుంది. కాకుంటే ఏంటంటే మీ ఇంట్రెస్ట్ ఏది, హ్యాబిట్ ఎలాంటి, ఆ హ్యాబిట్ వల్ల మీకు వచ్చే లాభం ఏంటి, అది మీకు ఇంట్రెస్టింగ్ గా ఉందా ఫస్ట్ మీరు తెలుసుకొని ఒక 1 వీక్ ట్రైల్ చేయండి. ట్రైల్ చేసిన తర్వాత అది మీకు హ్యాబిట్ కావట్లేదంటే చేంజ్ ద అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మామూలుగా జస్ట్ లెట్ ఇట్ కన్సిడర్ రీడింగ్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. టు బీ ఫ్రాంక్, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ రీడింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని నేను ఆస్పెక్ట్ ఎలా మార్చుకున్నా అంటే, ఫస్ట్ కొన్ని పుస్తకాలు చదవడం మొదలు పెట్టగానే నాకు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. నాయన ఇంకా జీవితంలో పుస్తకాలు తాకూడదని పక్కన పెట్టేశాను. కానీ దాని తర్వాత అరే మళ్ళీ వదిలేస్తున్నాను, ఇప్పుడు అప్రోచ్ మార్చాలని నేనేం చేశానంటే కొన్ని బుక్స్ తీసుకున్నాను, నావెల్స్ కానీ స్టోరీ ఓరియంటెడ్ బుక్స్ తీసుకున్నాను. రోజుకు 1 hour నేను అలా తీసుకొని ఆ ఇంట్రెస్ట్ పెంచుకోవడం మొదలు పెట్టాను. బికాస్ దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే నా కెరీర్ మొత్తానికి ఉపయోగపడుతుంది. సైకాలజీ బుక్స్ ఇవన్నీ చదివితే నా కెరీర్ మొత్తం ఉపయోగపడుతుంది. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను జనరేట్ చేసుకుంటున్నాను. అది ఎలా అంటే స్లోగా జనరేట్ చేసుకున్నాను, 10%, 20%, 30%. అలా మీరు హ్యాబిట్స్ ని చిన్నగా, ఒకవేళ మీకు ఆ హ్యాబిట్ అవ్వట్లేదు అంటే మాత్రం జస్ట్ చేంజ్ ద అప్రోచ్. ఇఫ్ ఎట్ ఆల్ దట్ హ్యాబిట్ మీ లైఫ్ లో ఉపయోగపడుతుంది అంటే మాత్రం చేంజ్ ద అప్రోచ్, అంతే. అలా చేస్తే మీకు బాగా హెల్ప్ అవుతుందండి. 10th తర్వాత ఏం చేయాలి? వీఆర్ లాంచింగ్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఆల్సో అండి. కెరీర్ కౌన్సిలింగ్ కాదు, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే 10th తర్వాత ఏముంటుంది, ఇంటర్ తర్వాత ఏముంటుంది అని చెప్తారు. కెరీర్ కౌన్సిలింగ్ అంటే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి సుధీర్ సాండ్రా హోమ్ పేజ్ లోకి వెళ్ళండి. సుధీర్ సాండ్రా హోమ్ పేజ్ లోకి వెళ్ళి అక్కడ ఆర్ యూ కన్ఫ్యూజ్డ్ అబౌట్ కెరియర్ ఆర్ హౌ టు చూస్ ఏ కెరియర్ అని ఒక వీడియో ఉంటుంది, 5 నిమిషాల పాటు. ఫస్ట్ ఆ వీడియో చూడండి, మీ అందరికి బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఆ వీడియోలో ఆన్సర్ దొరకదండి, ఆ వీడియోలో మిమ్మల్ని థాట్స్ అంటే ఒక డిఫరెంట్ థాట్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు చాలా మంది కెరియర్స్ ఏంటంటే లక్షల ఫీజులు, లక్షల కాలేజీలకి, లేకుంటే సంవత్సరాలు కాలేజీలో స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు, దిస్ ఇస్ నాట్ మై ఫీల్డ్, ఇది నా ఫీల్డ్ కాదు, నా కోర్ ఏరియా కాదు అనిపించిన తర్వాత 4 ఏళ్ళు ఎందుకు చదివేమో తెలియదు, 3 ఏళ్ళు ఎందుకు అది ఆ స్ట్రీమ్కి వెళ్ళామో తెలియదు, అప్పుడు మీరు బాధపడతారు. మై సిన్సియర్ రిక్వెస్ట్, ఎవరన్నా 8th క్లాస్ నుంచి 80 ఏళ్ళ ముసలాల వరకు దయచేసి మీరు ఒక ఇంటర్ కాలేజ్ కట్టేది 1 లక్ష రూపాయలు కడతారు, లేదా 80,000 కడతారు. ఇంజనీరింగ్ కి మళ్ళీ అంతే ఫీజు కడతారు, డిగ్రీకి ఫీజు కడతారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నిటికీ ఫీజులు కడతారు. కానీ ఒక్క కెరీర్ కౌన్సిలింగ్ టెస్ట్ తీసుకోమంటే అబ్బా ఇదంత అవసరమా? ప్రపంచాన్ని నేలాలంటే ఫస్ట్ నీ గురించి నువ్వు తెలియాలి. అలా తెలుసుకోవాలంటే ఫస్ట్ కెరీర్ కౌన్సిలింగ్ ఎంత బాగా ఉపయోగపడుతుందంటే నీ పర్సనాలిటీ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ 10th తర్వాత ఏంటి అనేది చాలా ఉన్నాయి బాస్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, దానికి ఎక్స్పర్ట్ కూడా అవసరం లేదు. ఇంటి పక్కన అంకులు, ఎదురింటి ఫ్యామిలీస్ వాళ్ళు బాగా చెప్తారు. మీ అబ్బాయి నా ఎంపీసీలో జాయిన్ చేయండి అండి, అసలు ఇదంతా కాదండి ఆ CA ప్రొఫెషన్ ఎంత బాగుంది చూడండి, ఇదంతా కదా డాక్టర్ చేయించండి. ఇలా నెంబర్ ఫీల్డ్స్ ఉంటాయి. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, సచిన్ ని తీసుకొచ్చి మ్యూజిక్ వాయించమన్నా, లేకుంటే AR రెహమాన్ గారిని తీసుకెళ్లి క్రికెట్ ఆడమన్నా కూడా ఇద్దరు రాణించలేదు. అలాగే ఏదో ఫీల్డ్ బాగుండడం కాదండి, నీలో ఉండే క్వాలిటీస్ ఏంటి, నీ క్వాలిటీస్ ఏ ఫీల్డ్ లో ఉండే క్వాలిటీస్ సెట్ అవుతాయో తెలిస్తే అప్పుడు నువ్వు దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వగలుగుతావు. ఇప్పుడు ఇదే నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చి నన్ను చేయమంటే నేను చేయలేనండి. బట్ నాకు డైలీ నా కెరీర్ మోటివేషన్ ఏంటి తెలుసా? నా కెరీర్ లో మోటివేటర్స్ ఏంటంటే నాకు పీపుల్ తో కనెక్ట్ అవ్వాలి. నా ఇంట్రెస్ట్ ఫీల్డ్ ఏంటంటే సోషల్, నా స్కిల్స్ ఏంటంటే సోషల్ సర్వీస్. ఈ అన్ని ఆస్పెక్ట్స్ నేను పనిచేసేది ఒకే ఒక ఆస్పెక్ట్. నేను ఫ్యూచర్ లో మెంటల్ హెల్త్ మీద ఒక ఈ జనరేషన్ అంతరికి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి నేను ఒక గోల్ తో పనిచేస్తాను, అంతే, అంతకంటే ఏం లేదు. ఆ గోల్ నన్ను నడిపిస్తుంది. బికాస్ ఐ కేమ్ టు నో అబౌట్ మై ప్యాషన్, మై ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇవన్నీ తెలుసుకున్నాను. కాబట్టి దయచేసి మీరు కూడా ఒక్కసారి అదొక్కటి ఆలోచించండి. లేకుంటే కెరీర్ గైడెన్స్ అయితే ఏ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు హ్యాపీగా మన ఎదురింటి అంకుల్, పక్కింటి అంకుల్ దగ్గరికి వెళ్తే చాలు, లేదా మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, వీళ్ళు చాలు. కానీ మీకేది కావాలో చెప్పేది మాత్రం ఒక టెస్ట్, మీరే ఒక టెస్ట్ రాస్తే దాంతో మీరు తెలుసుకోవచ్చు. ఒక్క సెకండ్, ఇంకా
సార్ నాకు ఒకసారి ఇంజనీరింగ్ కావాలనిపిస్తుంది, తర్వాత డాక్టర్, పోలీస్ కావాలి. ఇది మీకే కాదండి, 6th క్లాస్ లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగారంటే ఏమవుతా అంటే పోలీస్ అంటారు, 8th క్లాస్ లో వస్తే డాక్టర్ అవుతా అంటారు, 10th క్లాస్ వస్తే ఇది అవుతారు. ఖచ్చితంగా ఇది అందరికి ఉంటుంది. కానీ ఇక్కడ నేను మళ్ళీ కూడా ఒక చిన్న లేమన్ లాంగ్వేజ్ లో చెప్పేసి నేను మీకు ముగిస్తాను. ఒక ప్రొఫెషన్ తీసుకోండి, ఏదైనా ప్రొఫెషన్ తీసుకోండి. ఇప్పుడు సివిల్స్ ఉంది, ఐఏఎస్ ఐపీఎస్ ఉంది. ఐఏఎస్ ఐపీఎస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? రోజుకి అంటే మామూలుగా ఎటువంటి ఫోకస్ కమిట్మెంట్ లేకుండా ప్రిపేర్ అవ్వాలి, లేకుంటే ఎక్కువ కమిట్మెంట్, ఎక్కువ ఫోకస్, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి? ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు నేను అదే విషయం మిమ్మల్ని అడిగితే మీలో ఫస్ట్ ఆ క్వాలిటీ ఉందా? కమిట్మెంట్ గా తీసుకునే క్వాలిటీ, లేకుంటే ఎక్కువసేపు కూర్చొని చదివే క్వాలిటీ అవ్వచ్చు, ఫోకస్ పెట్టి మెమరీ పవర్ ఇవన్నీ ఎక్కువ ఉంటే ఫస్ట్ అది ఒకసారి చెక్ చేసుకోండి. అర్థమైందా? ఫస్ట్ మీరు ఎంచుకోబోయే ప్రొఫెషన్, మీకుండే క్వాలిటీస్, ప్రొఫెషన్కి కావాల్సిన క్వాలిటీస్, మీకుండే క్వాలిటీస్, ఇవి రెండు పక్కన పెట్టుకుంటే మీకు 0.1 అన్న కానీ ఒక 10% క్లారిటీ వస్తుంది. ప్రొఫెషన్ కి మీ పర్సనాలిటీ రెండు మ్యాచ్ అవుతున్నాయి ఫస్ట్ అది చూడండి. అది మీకు కొద్దిగా హెల్ప్ అవుతుందండి. సైకాలజిస్ట్ కావాలంటే ఎలా సార్? సైకాలజిస్ట్ కావాలంటే ఎలా అని యూట్యూబ్ లో లేకుంటే ఇన్స్టాగ్రామ్ లో మీకు అక్కడ నేను ఆల్రెడీ ఐజీటీవీలో నేను ఆల్రెడీ క్లాస్ పెట్టున్నానంటే ఒకసారి చూడండి. ఓకేనా? మనలో ఇన్నర్ టాలెంట్ అండ్ స్కిల్స్ ఏంటో మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇన్నర్ టాలెంట్ ఇవి తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి అది కొంతమందికి కొంత ఏజ్ తర్వాత వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ పొటెన్షియల్ అన్ని తెలుస్తాయి. ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం కన్సల్ట్ కెరీర్ కౌన్సిలర్ ఏం చేస్తారంటే, అదేదో నా దగ్గరికి రావాలని నేను చెప్పట్లే, నా దగ్గరికి రావాలే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి, కెరీర్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి, దే విల్ హెల్ప్ యూ. వాళ్ళ ఒక సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేసి మీ స్ట్రెంగ్స్, మీరు ఒకసారి మీ స్ట్రెంగ్స్ ఏం చెప్పండి. ఎవరన్నా మీ అందరు ఇప్పుడు కామెంట్స్ లో ఒక్కొక్కరు దయచేసి ఏమనుకోకుండా కామెంట్స్ లో అందరు మీ స్ట్రెంగ్స్ రాయండి. చెప్తా ఒక చిన్న లెట్స్ హ్యావ్ సమ్ స్మాల్ యాక్టివిటీ. కామెంట్స్ లో అందరు మీ స్ట్రెంగ్స్ రాయండి, ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. అంటే ఇప్పుడే నేను రీడ్ చేసి ఎవరికి పేర్లు చెప్పండి. మీరందరూ మీ స్ట్రెంగ్స్ ఏంటి? నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు, దానికి తగ్గట్టుగా నా ఫీల్డ్ నేను ఎంచుకున్నాను, దానికి తగ్గట్టుగా నేను ఆ ఫీల్డ్ లో రాణించగలుగుతున్నాను. ఇప్పుడు మీరందరూ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ అడుగుతారు వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్. నేను ఒక 1 minute టైం ఇస్తాను, దయచేసి రైట్ డౌన్ యువర్ స్ట్రెంగ్స్. పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, చూసే వాళ్ళందరూ. అలా అని చెప్పి నేను తోపు, మాస్టర్ ఇలాంటి రాయకండి, హానెస్ట్ గా రాయండి. సార్ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ, హంబుల్, వెరీ ఎంతూజియాస్టిక్, ఎనర్జెటిక్, ఆర్ ఎల్స్ ఐ లవ్ టు కమ్యూనికేట్ విత్ పీపుల్. ఇలాంటివి మీకు అనిపించినవన్నీ చూసే ఎంత మంది లైవ్ లో ఉంటే అంతమంది మీ స్ట్రెంగ్స్ రాయండి. లెట్స్ హ్యావ్ ఎ సైకలాజికల్ గేమ్. హెల్పింగ్, లవింగ్ ఆల్, ఐఎమ్ వెరీ టాక్టివ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. వెరీ గుడ్. పేర్లు చెప్పమంటే నేను చెప్తానండి, సో దట్ పర్లేదండి. నేను ఒకరు రాశారు హార్డ్ వర్కింగ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్, రాయండి. ఇప్పుడు మీరు అందరు రాసిన తర్వాత నేను చెప్తాను. 1 minute. డిటర్మైన్డ్, వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హానెస్టీ, దట్స్ ఫెంటాస్టిక్. హెల్పింగ్ పూర్ పీపుల్, గ్రేట్. 1 minute టైం ఇస్తాను. ఇది ఎందుకనేది చాలా చాలా ముఖ్యం అండి. కానీ మనం ఇంటర్వ్యూలో రాస్తాం స్ట్రెంగ్త్ ఏంటంటే పక్కోడి రెజ్యూమేలో కాపీ కొట్టేసి మనం అదే రాస్తాం. కానీ ఇక్కడ స్ట్రెంగ్త్ వేరండి. హెల్పింగ్, లవింగ్ ఆల్, హియరింగ్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ గుడ్. హెల్పింగ్, హార్డ్ వర్కింగ్ అండ్ డిటర్మినేషన్. ఐఎమ్ వెరీ క్రియేటివ్, ఐడియా అండ్ హెల్పింగ్ నేచర్, వెరీ గుడ్. హెల్పింగ్ పూర్ పీపుల్, ఐఎమ్ వెరీ హానెస్టీ, అవన్నీ అయిపోయి. లెర్న్ న్యూ థింగ్స్ అండ్ మింగిల్ విత్ ఎవ్రీవన్. అనాలిసిస్ ఆన్ క్రిటికల్ ఇష్యూ, లవింగ్ మై ఫ్యామిలీ, కాన్ఫిడెన్స్, ఐఎమ్ హానెస్ట్లీ, డెడికేషన్, హార్డ్ వర్క్, హెల్పింగ్ ఎనీ పీపుల్, హెల్పింగ్, ఐఎమ్ వెరీ హానెస్టీ, సెల్ఫ్ మోటివేటెడ్. వా, ఫెంటాస్టిక్. సరే కానీ ట్రైంగ్ టు ఓవర్కమ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, పాజిటివ్ యాటిట్యూడ్, ఇవన్నీ పెట్టారు కదా. చాలా మంది అక్కడ హార్డ్ వర్కింగ్ ఇవన్నీ రాశారు కదా. నాకు తెలియక అడుగుతాను, నిజంగా మీరు అన్నిట్లో హార్డ్ వర్కింగ్ గా, మీకు నచ్చే ఆస్పెక్ట్ వచ్చినప్పుడు మాత్రం మీరు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారా? అది బాగా గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేట్ విత్ మై వ్యూస్, లర్నింగ్ న్యూ థింగ్స్, సెల్ఫ్ మోటివేటెడ్, ఎంజాయింగ్ విత్ వాట్ వీ డూ. ఓ ఫెంటాస్టిక్, వాట్ వీఆర్ డూయింగ్. ఐఎమ్ హానెస్ట్, నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలియదు సార్. అబ్బా, భలే చెప్పారు. ఇదొక్కటే నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. నీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలియకపోతే మాత్రం దయచేసి ఒక్కసారి మీ అడ్జెక్టివ్స్ కొన్ని ఉంటాయి, క్వాలిటీస్ కానీ అడ్జెక్టివ్స్ కానీ. ఎక్స్ట్రోవర్ట్ అయితే హీ విల్ బి వెరీ టాక్టివ్, ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, ఫ్రెండ్లీగా ఉండగలుగుతారు. ఎక్స్ట్రోవర్ట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్, జడ్జింగ్ అనుకోండి, సిస్టమేటిక్ గా, ఆర్గనైజ్డ్ గా పనిచేసే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, స్ట్రెంగ్స్ ఊరికే ఏదో ఇప్పుడు మీరు ఊరికే పైన రాస్తూ ఉంటారు మామూలుగా. ఇప్పుడు ఎవరు రాస్తారు డోంట్ బి జెరాక్స్ ఆఫ్ ఎనీవన్, వెరీ గుడ్, అది మీ స్ట్రెంగ్త్ అవ్వచ్చు. పీపుల్స్ అండర్స్టాండింగ్, టోటల్ ఆఫ్ ఆల్, ఇవన్నీ ఏంటంటే జనరల్ గా మనం చెప్తుంటాం వెరీ హార్డ్ వర్కింగ్ సార్, ఐఎమ్ వెరీ హానెస్టీ.
ఆనెస్టీ అని మీరు చెప్పడం కాదు, నిజంగా మీ రూట్స్ లో మీ పర్సనాలిటీలో ఆ క్వాలిటీ ఉందా లేదా. హార్డ్ వర్కింగ్ అంటే కూర్చొని 2-3 గంటలు చదవడం కాదు, 2-3 గంటలు వర్క్ చేయడం కాదండి. అసలు మీ పర్సనాలిటీలో హార్డ్ వర్కింగ్ అనే నేచర్ ఉందా, అసలు మీ పర్సనాలిటీలో ఫ్రెండ్లీ అనే నేచర్ ఉందా, అసలు మీ పర్సనాలిటీలో వాట్ ఈస్ లైక్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్ అనే నేచర్ ఉందా. ఫస్ట్ అది తెలుసుకోండి. మీ పర్సనాలిటీలో ఎంతూజియాజం ఉందా, మీ పర్సనాలిటీలో ఎనర్జీ ఉందా అనేది. ఎనర్జీ, నేను ఎనర్జెటిక్ గా ఉంటానంటే అటు ఇటు పరిగెట్టడం కాదు. మీ పర్సనాలిటీలో అవతల వాళ్ళతో ఎనర్జీ పాస్ అయ్యే కంటెంట్ మీ దగ్గర ఉందా, అది మీరు చూడాలండి. దయచేసి ఇది నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. మీరందరూ రేపటి రోజున ఒక్కరోజు నిద్రపోయినా కూడా, ఒక్కరోజు నిద్రపోయేటప్పుడు అబ్బా ఈ రోజు నా లైఫ్ లో ఒక మూమెంట్ నేను ఎంజాయ్ చేస్తాను, హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అనుకునే విధంగా కెరీర్ ని మలుచుకోండి. దట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఈ రోజు మెంటల్ బ్లాక్స్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, చాలా మంది, ఎంతమంది ఏమనుకోకండి, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, సారీ, ఇది మనం ఇలాగే కంటిన్యూ చేద్దాం, నో ప్రాబ్లం. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు అక్కడ రాయండి, ఇంకేముంది. ఎంతమంది ఇప్పుడు మీరు చేసే ఏదైతే ప్రొఫెషన్, కానీ అది మీరు చదువుకునే వాళ్ళైనా అవ్వచ్చు, ప్రొఫెషన్ అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే, మీరు కింద కామెంట్స్ లో రాయండి. ఎంతమంది ఆర్ యూ హ్యాపీ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ. ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను బీటెక్ చదువుతున్నాను సార్, అనవసరంగా నా టైం బాగాలేక బీటెక్ లో జాయిన్ అయ్యాను సార్, యాక్చువల్గా నేను వేరే చేద్దాం, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. బీ హానెస్ట్, రాయండి. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ ఇది, సార్ నేను యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు వర్క్ సంథింగ్, బట్ హౌస్ వైఫ్ కాబట్టి ఇక్కడ ఉండిపోయాను, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ, రాయండి. అండ్ లేదా ఎవరన్నా, సార్ నేను ఇప్పుడు బిందాస్ గా ఉన్నాను, నేను ఇప్పుడు సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఇప్పుడు ఇది సార్ లైఫ్ అనే వాళ్ళు కూడా రాయండి. మీరు నిజంగా ఎంజాయ్ చేస్తుంటే మాత్రం పక్కన రీజన్ కూడా రాయండి. యాక్చువల్లీ ఐ డ్రీమ్ ఫర్ దిస్ థింగ్ అండ్ ఐ హావ్ బికమ్ లైక్ దిస్ అనేది మీరు నిజంగా మీరు రాయగలిగితే, సారీ ఇది జస్ట్ ఇలా ఓపెన్ ప్లాట్ఫామ్ లో అడగొచ్చో లేదో తెలియదు, కానీ ఇన్ని రోజులు మీరు ఆ రిగ్రెట్స్ క్యారీ చేస్తున్నారు, ఒకళ్ళు మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇది అలాగే కంటిన్యూ మాత్రం చేయొద్దు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫుల్ స్టాప్ అని నేను నమ్ముతాను. కొన్ని ఆస్పెక్ట్స్ మనకి నచ్చనివి అక్కడ ఆపడానికి ఒక ఫుల్ స్టాప్ వస్తుంది, అదొక్కటి మీరు స్టార్ట్ చేయండి. ఐఎమ్ హ్యాపీ విత్ మై బిఎస్సీ కెమిస్ట్రీ సార్, దట్స్ ఫెంటాస్టిక్. ఎస్ ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ హావ్ కంప్లీటెడ్ మై 10th క్లాస్, వెరీ గుడ్ అండి. బోలు సాయి శంకర్ గారు, ఐఎమ్ హ్యాపీ ఆఫ్టర్ డూయింగ్ మై ఎడ్యుకేషన్, ఫెంటాస్టిక్. 100% లవింగ్, హ్యాపీ ఆల్ బట్ నాట్ హ్యాపీ ఇన్ జాబ్, దట్స్ గుడ్. అర్థమవుతుంది నేను చెప్పే. ఇప్పుడు చూడండి, కొంతమంది హ్యాపీగా ఉన్నారని, కొంతమంది హ్యాపీగా లేరని. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్, ఇట్ సూట్స్ టు మై అనలిటికల్ స్కిల్స్, దట్స్ ఫెంటాస్టిక్. ఇది మీరు ఫేస్బుక్ లో చూసినా, యూట్యూబ్ లో చూసినా, ఎక్కడ చూసినా దయచేసి పోస్ట్ యువర్ కామెంట్స్. ఇది చాలా 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 ముఖ్యం. నో సార్ ఐఎమ్ పాస్డ్ ఓన్లీ 1 subject in my 2 years బీటెక్. ఓకే, యు ఆర్ నాట్ హ్యాపీ, దట్స్ గుడ్. ఐఎమ్ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్ బట్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్, వెరీ గుడ్ అండి. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పేరెంట్స్, వెరీ గుడ్. ఐఎమ్ వర్కింగ్ విత్ మెడికల్ డిపార్ట్మెంట్, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటే, నేను ఒకే ఒక క్వశ్చన్ ఎప్పుడు చెప్తుంటాను, దయచేసి ఎవర్ 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 క్యారీ నెవర్ ఎవర్ క్యారీ ఎనీ రిగ్రెట్. దయచేసి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీకు 1 కోటి రూపాయలు ఇస్తే మీకు ఆనందం కలుగుతుంది, మిగతా ఏ పనులు చేసినా మీకు ఆనందం కలగదంటే మాత్రం యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్యాషన్ ఇన్ యువర్ లైఫ్. మనీ ఈజ్ నాట్ ప్యాషన్. అర్థమైందా? నేను అందుకే మొన్న ఒక సెషన్ లో కూడా చెప్పాను, డబ్బు జోబీలోకి వస్తుంటే మాత్రం అది సూపర్. అనిల్ అంబానీ కూడా డబ్బు జోబీలోకి వస్తుంది చెప్పాలంటే. అదే డబ్బు మైండ్ లోకి ఎక్కితే మాత్రం మనిషి పోతాడు. అర్థమైందా? మైండ్ లోకి ఎక్కించుకుంటే నాకేం తోపు, నాకు కావాల్సిన డబ్బు ఉంది ఇలాంటి కాదు, మైండ్ లోకి మాత్రం ఎక్కించుకోవద్దు. ఇది ఎందుకు చెప్పానంటే, అలాగే మీరు దయచేసి ఆ రిగ్రెట్ క్యారీ చేయకుండా లైఫ్ నల్లా లీడ్ చేయండి చాలు. ఎంబీబీఎస్ చేయాలనుకున్నాను, బీటెక్ చేస్తున్నాను, ఐఎమ్ నాట్ హ్యాపీ సార్, థ్యాంక్ యూ, ఐ గాట్ ఇట్ అండి. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ బట్ ఐఎమ్ నాట్ రీచ్డ్ మై గోల్, గ్రేట్. ఇక్కడ అన్ని ఆస్పెక్ట్స్ చూసుకుంటే చాలా మంది ఈ రిగ్రెట్స్ తోనే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్, రోజు పడుకునే ముందు ఆ రిగ్రెట్ ని కొద్దిగా 0.1% తగ్గించి మీరు చేయండి, ఓకేనా? లెర్నింగ్ న్యూ స్కిల్స్, ఐఎమ్ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్ యాజ్ ఎ లెక్చర్. లేదా ఇంకొక చిన్న పాయింట్ చెప్తానండి. ఒకవేళ ఇప్పుడు కొంతమంది, సార్ నేను జాబ్ చేయాలి, ఇంకా నాకు ఆల్టర్నేట్ లేదు, బట్ మై ప్యాషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని అనుకుంటారు కదా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సార్ నేను హౌస్ వైఫ్, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఏం కోర్సులు చేయలేను, కానీ నేను ఏదో ఒకటి చేయాలి, ఇది చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. డే లాంగ్ అంతా, అంటే కంప్లీట్ గా ఎవ్రీడే మీరు హ్యాపీగా లేకపోయినా ఒక పని చేయండి. వీక్ లో 1 day మిమ్మల్ని ఏదైతే హ్యాపీ కలిగిస్తుందో అది చేయండి. వీక్ లో 1 day
ఇది నాకు తెలిసి అబ్రాడ్ పీపుల్ బాగా ఫాలో అవుతారు. మండే నుంచి ఫ్రైడే దాకా చాలా భయంకరంగా హార్డ్ వర్క్ చేసి సాటర్డే సండే ఎంజాయ్ చేస్తారు. అది కూడా కొన్నిసార్లు తప్పు, ఎందుకంటే వచ్చిన డబ్బులంతా ఎంజాయ్ చేయకూడదు. కానీ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్, మీరు వీక్ మొత్తానికి మీకు ఎనర్జీ కావాలంటే కనీసం ఒక్కరోజు వాట్ యు లవ్ అనేది ఒక్కసారి ఏదైనా ప్యాషన్ ఒకటి ఎంచుకొని దాన్ని చేయండి ఒక్కరోజు. అర్థమైందా? వెరీ గుడ్. ఒక పర్సన్ చాలా మంచి పాయింట్ రాశారు. గైస్, యూ హ్యాపీ నాట్ డిసైడ్ యువర్ జాబ్ అండ్ మనీ, హ్యాపీ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్, యూ కాంట్ హ్యాపీ విత్ సమ్వన్, you can't be happy with someone. Every day laugh and every day you sleep at night without any tension, you are a successful. That's really fantastic. Dachepalli Srikar garu, that's really amazing. Whatever you said true. నేను అందుకే ఇందాక రాగానే చెప్పాను, ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ ఒకే ఒక్క దగ్గర ఉంటుంది, అది థాట్స్ లో ఉంటుంది. హ్యాపీనెస్ అవ్వచ్చు, ఏదైనా థాట్స్ లో ఉంటుంది. కానీ ఇక్కడ రాత్రి పడుకునే ముందు నిజంగా నేను నా సైకాలజీలో నేను సెకండ్ ఇయర్ ఒక చిన్న రీసెర్చ్ చేసి దాదాపు ఒక 1000 మంది 30 to 50 years ఏజ్ వాళ్ళని తీసుకొని ఒక రీసెర్చ్ క్వశ్చనర్ ఇస్తే, ఆ క్వశ్చనర్లు అందరు రాసింది ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మంది ఎక్కడో ఒక వెలితిగా పడుకుంటున్నారు. ఆ ఒక్క పాయింట్ గురించి ఇప్పుడు నేను మాట్లాడేది. అర్థమైందా? సో మై గోల్ ఈస్ టు అచీవ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, బట్ మై పేరెంట్స్ నువ్వు జాబ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎస్ అమ్మా, కొన్నిసార్లు ఇది మీ వాట్ ఈస్ లైక్ మీ ఫైనాన్షియల్ కానీ మీ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అవన్నీ మీరు మేనేజ్ చేయగలిగితే దెన్ యూ కెన్ హ్యాండిల్ దట్ ప్రాపర్లీ, రైట్? సో రేపు మళ్ళీ ఒక డిఫరెంట్ టాపిక్ తో, ఈ రోజు మెంటల్ బ్లాక్స్ గురించి మాట్లాడడం, రేపు ఇంకొక టాపిక్ తో మీ ముందుకు వస్తాను, లేక గెస్ట్ తో మీ ముందుకు వస్తానండి. సో అప్పటిదాకా స్టే ట్యూన్. మేబీ కొంతమంది క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేయలేకపోయి ఉండొచ్చు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్, బికాస్ అందరికీ జస్టిఫికేషన్ అంటే కొద్ది కష్టం. నేను మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్స్ మాక్సిమం నేను కవర్ చేస్తానండి. మీరు డైలీ యూ కెన్ పోస్ట్ యువర్ క్వశ్చన్స్ సో దట్ నేను డెఫినెట్ గా నేను రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. అండ్ నేను అడిగిన వెంటనే అందరూ మీ రెస్పాన్స్ ఇచ్చిన దానికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఓకే, లెట్స్ కంటిన్యూ. టుమారో 8 o'clock మళ్ళీ నేను వస్తాను అండ్ విల్ హ్యావ్ ఆన్ వన్ మోర్ టాపిక్. జస్ట్ మీకు అవసరమైన ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ నేను ఇస్తానండి డెఫినెట్ గా. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్, జై హింద్ అండి.